హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వింతాదేవి ఆంటీ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను వేరుశనక్కాయలు తీసుకున్నానండి. ఇంటి దగ్గరికి అమ్మటానికి వస్తే తీసుకున్నాను. కానీ తూకం మాత్రం చాలా మోసం అండి. తూకాలని చెప్పట్లేదు, మామూలుగా డబ్బాలతో కొలిసిస్తున్నారు. ఇంతకుముందు కేజీ డబ్బా అంటే కొంచెం పొడవుగా ఉండేది కదా, ఇప్పుడైతే మరీ ఘోరం అయిపోయింది. చిన్న డబ్బాలండి, అసలు పావుసేరు డబ్బా అంత కూడా లేదు. ఆ డబ్బాతోటి 2 డబ్బాలు ఇచ్చి 50 రూపాయలు సరిపోయినాయి, అయ్యే 2 కేజీలు అని చెప్తున్నారు. ఎంత ఘోరంగా ఉందంటే మరీ తూకము, ఈ కొలతలు అనేవి చాలా తగ్గిపోయినాయి. అప్పటికి ఇప్పటికి మేము చిన్నపిల్లలు అప్పుడైతే కేజీ డబ్బా అంటే ఎంత పొడవుగా ఉండేదో, ఇప్పుడు అసలు అది లేనే లేదు. అన్నీ అలాగే ఉన్నాయి. పాలు గొలిసేవి కూడా అట్టే ఉన్నాయి. లీటర్ డబ్బా కానీ అర లీటర్ కానీ అన్నీ కొలతలు తగ్గించేశారండి. నా ఏరుశనక్కాయలు చూసి అయితే నాకు ఇవి 2 కేజీలు అంటే అసలు ఎవరన్నా నమ్ముతారా? అంత ఘోరంగా ఇచ్చారు. కానీ ఏం చేద్దాంలే, వాళ్ళకి అలా అయిపోయింది ఇప్పుడు కాలము. పంటకు తగ్గ అది రేటు రావట్లేదు కదా, అందుకని చెప్పి వాళ్ళు ఈ తూకాలు తగ్గించేసినట్టుంది. 2 కిలోలు 50 రూపాయలు అంటే తీసుకొని నేను కడిగి శుభ్రంగా ఉడకబెట్టాను. కానీ గింజలు అయితే బాగున్నాయి. ప్రతి కాయలో గట్టి గింజలు ఉన్నాయండి. టేస్ట్ కూడా బాగున్నాయి. నాటుకాయలు ఇవి బాగున్నాయి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నాకేందో ఒకసారి చెప్దామనిపించి చెప్పాను. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు.